మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు దొంగ కొట్టలారా కుక్కలు కాదు నేనమ్మా రాలిసేస్తుంది దొంగ కొట్ట అందరికీ దండాలండి. నాన్న మీ సూరమ్మత్తని. మీరు బాగున్నారా? నాన్న కూడా చాలా బాగులేనండి. ఏమంటే పాట పాడిన కారణం ఏంటి చెప్పనా? ఈరోజు నేను ఎండ్రాయిలు గోంగూర ఎండ్రాయిలు గోంగూర కూర వండుతున్నాను. ఇంకెందుకు ఆలస్యం వంటలోకి వెళ్ళిపోదామా? ఏమండి మరేమో ఇది ఒక్కదాన్ని వండుతానండి. మొన్నేమో ముసలి వచ్చింది కదా, తిట్లు 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 కడుపంతా అరగలేదండి, దిష్టి పెట్టింది అది. అందుకే నేను ఒక్కదాన్ని కూకుంటే నా ఒక్కదాన్ని వండుతానండి. ఎందుకంటే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి నా వంటల ప్రోగ్రాం చూసి అందరూ మెచ్చుకొని కామెంట్లు పెట్టేసి వాళ్ళమ్మ నాయనో ఇంకా చూడండి, మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి పక్కలకి అందరూ చెప్పండి, ఇంకా మంచి మంచి వంటలు నేర్పిస్తాను. సరేనా? మరి ఇంకెందుకు ఆలస్యము? గోంగూర ఎండ్రాయిలు వండుకుందామా? వచ్చాను మరి. పొయ్యలు గీచుకుందామండి. నాకు చాలా ఇష్టం అండి గోంగూర. అది ఏది ఇష్టం లేదు కానీ అన్ని ఇష్టమే నాకు. ఇప్పుడు ఏడు చేయాలంటే గోంగూర అంతా కడిగేసుకొని బాగా ఏంటి గోంగూర ఒకటే వేసిన అనుకుంటున్నారా? ఆగండి కంగారు ఎందుకు? ఈ పక్కన ఒకటి ఉంది కదా బొడిసేడు గుంట, అది ఏంటనిందంటే వాళ్ళ అమ్మ నాయన నీకు ఒక్కదానికి ఇంత గోంగూర అంది కళ్ళు పెట్టింది. ఒక కట్టలా తిప్పి శ్రీసారు, మనసు ఒప్పుకోలేదు. 5 రూపాయలు ఒక కట్ట అంట, తిప్పి శ్రీసాను. ఏడు చేయాలి? ఇంత ఉందండి చూడండి, ఎంత అవుతుంది చూడండి, ఎంత అవుతుంది ముద్ద. ఈ గోంగూర వేగుతుంది కదండి, ఏడు చేయాలంటే ఇందులోని కాసి ఉల్లిపాయలు ఇలాగా పెద్ద కోసుకొని వేసుకోవాలండి. ఇప్పుడే వేసేసుకుంటే ఆవిరికి మగ్గిపోద్ది అన్నమాట. మంట తక్కువ పెట్టేసుకోండి, అదే సిమ్ములో పెట్టేసుకుంటే బాగుంటుందా, మగ్గుతుంటుంది. వాళ్ళ అమ్మ నాయన చూడండి ఎంతకో రొయ్యి తీయగా ఎంత ఉన్నదా. మా ఇద్దరు కాలం కాకపోతే ఏడ్సేము సముద్రం పెరిగేటి కూడా ఇది అయిపోతున్నాయి. గోంగూర మగ్గిపోతున్నది కదా, ఇప్పుడే టమాటా కూడా వేసేద్దామా. ఇందాక మీకు చూపిలేదు, మర్చిపోయాను. ఇది ఇలా వేసేసుకుంటే టమాటా మగ్గుతుందా. నూనెలో వేపుకుంటారు కానీ ఇట్లా వేసుకోండి, నేను వండినట్టు వండుకోండి. మూత ఎట్టేసుకుందామా. మూత ఎట్టేసుకొని ఏమ్మా నీ పేరేంటి? వాళ్ళమ్మ నీ పేరేంటి? కొమరమ్మ. వాళ్ళమ్మ మాకు ఉంది కొమరం. కాసినంత నూనె వేసేసుకొని కాసినంత అంత గారి కాసినంత నీచుకూరలో కొంచెం నూనె ఉండాలి. మళ్ళీ వంటల ప్రోగ్రాము చూసిన కూడా అక్కడ రంగు కనపడాలి కదా. మళ్ళీ అతను పిసినాసిదమ్మ సూరమ్మ అంటారు కదా. నూనె వేసుకున్నాం కదండి. నూనె వేసుకోగా నేను ఉల్లిపాయ మొక్కలు మన శ్రీకాకుళం సంతకి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాండి, బాగున్నాయి కదా, చిల్లటి బాగుంటాయని ఎత్తుకొచ్చేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామా. ఘాటు ఎక్కువ అండి. మొన్న ఒక ముసలి వచ్చింది కదండి, ఆ గుంటకు చెప్పాను నేను, దాన్ని బాగా ఏడు ఎక్కువైపోయి 3 నెలలు నీసు తినడం మానేసినదంట. నాకన్నా పెద్దది, నాకేమో 23 సంవత్సరాలు, దానికేమో 65 సంవత్సరాల. తెలియదా చిటకాలు? నాకు చెప్పానప్పుడు కాస్త బార్లీ గింజలు తీసుకోయమ్మా, బార్లీ గింజలు తీసుకొని వేపించుకొని మిక్సీ ఆడేసుకొని కొంచెం ఉప్పు నీళ్ళలో బాగా ఉడకేసేసుకొని కాస్త నిమ్మకాయ పిండేసుకుంటే చాలా బాగుంటుంది. ఏడు తగ్గుతుంది, బలము, ఆకలి పుడుతుంది, అన్ని విధాలు బాగుంటుంది అని చెప్తే అప్పుడు 3 రోజులు తాగిందండి. ఇప్పుడు బాగా ఉన్నది. అయిపోగా రొయ్యలు ఉన్నాయి కదండి, కొంచెం కడుక్కోవాలా. సముద్ర రొయ్యలుగా ఇసుక ఉంటుందా, ఇసుక ఎండు రొయ్యలు మళ్ళను శుభ్రం కడిగేసుకొని ఎక్కువ వేపేయకూడదా ఏంటి, ఇది ఉంది కదా ఇలా తిప్పుకోవాలా. మంట ఎప్పుడు చిన్నదే పెట్టుకోవాలా. ఉంది కదా నువ్వు పెట్టించుకోకండి, మాడిపోతుందా. ఈలోపు గోంగూర చూద్దాం ఏమైందో. అమ్మ గోంగూర అమ్మ, ఇది దగ్గర అయిపోయినది. ఇది కూడా బాగా దగ్గర అయిపోయినదా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే కాసినంత ఉప్పు, కాసినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదా, కొంచెం వేసేసుకొని ఒక పారి కలిపేసుకోవాలా. ఉల్లిపాయలు బాగా ముద్ద అయిపోయినాయి, ఏం బాగోవా. టమాటాలు కూడా బాగా ముద్ద అయితే బాగోవా ఇటువంటి కూరలకి. ఏంటి ఇలాగ వేసేసుకొని ఎట్టేసుకొని పోయి మూత ఎట్టేసుకున్నాం. కొంచెం మగ్గనిద్దామా ఒక 2 నిమిషాల. ఒక పని చేస్తాను, కొంచెం నీరు కూడా వేసేసుకుంటాను. అది కొంచెం నీరు ఏంటి వేసుకొని, ఇది పసుపు నీసుకూరలు నూనెలు వేసుకుంటే అది నీసు వాసన పోతుందా. అందులో సముద్రం రొయ్యలు కదా, నీసు వాసన ఎక్కువ ఉంటుందా. ఏదైనా చేపలైనా ఏదైనా కాసినంత వేసుకొని వేపుకోవాలి. కాసినంత కారము,
మనల్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఇంకోటి పులుపు కూడా కొంచెం కారం ఎక్కువే పడుతుంది, కాల్చింది కదా వేసుకుందాంలే. అలా కారం ఎక్కువ తినేస్తాను, మీకు తెలుసు కదా. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామా. గరిటెపెట్టి తిప్పేసేయకుండా. ఇది కూడా అయిపోయినదే. ఒక్కసారి ఇలా కలిపేసుకొని బాగుంది. ఇది ఉట్టిదల తినేవి చాలా బాగుంటుంది. ఇంత అన్నం అది కలిపేసుకున్నా బాగుంటుంది. కాసినంత కారం వేసేసుకుంటే బాగుంటుంది. ఇది అయిపోయినది కదా. ఇప్పుడు ఇది పొయ్యి కట్టేసుకొని ఇదంతా ఇందులో వేసేసుకోవాలి. అది నాకు అన్నీ పెద్ద పెద్దగా ఉంటే ఇష్టము, అందుకే నేను ఉల్లిపాయలు పెద్ద ముక్కలు కోసుకున్నాను, టమాటా ముక్కలు పెద్ద పెద్ద కోసుకున్నాను అని అనుకోకండి. నేను ఎందుకు కోసుకున్నానంటే గోంగూర రొయ్యలు కాబట్టి కనపడి వేటి ఉల్లిపాయలు కోసుకుంటే బాగుంటుంది, మగ్గుతుంది కదా ఉల్లిపాయ మగ్గుతుంది కదా, చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. వేడిసిన పొయ్యి కట్టించుకొని కాసిన నీళ్ళు ఇందులో వేసేసుకుందామా. వేసి ఒకసారి కలిపేసుకుందామా. కింద మీద వేసేసుకుంటే అయిపోతుంది. నాకు వంటసారి భయం వేసేస్తుందండి, చీర మీద ఎక్కడ తులిపోద్దని. కొత్త చీర ఇది, ఫాల్ కూడా కుట్టుకోలేదు, అలాగే వచ్చేసాను. నీళ్ళు నూనెలో రొయ్య ఎగినది కదా, ఇప్పుడు అంత తిరగదు. నేను కలుపుతున్నా మన నన్ను తిట్టమాకండి. బాగుంటుందా, వాసనకి తినేవచ్చు. వాసన కమ్మటి వాసన వస్తుంది. మర్చిపోయినారు చాలా మంది నన్ను అడిగాను అన్నమాట, ఏమండి మీరు మసాలా అన్ని ఇంట్లో నూరుకుని అన్నారు, ఎలా చేస్తారేట అన్నారు. ఇగో చెప్తున్నా చూడండి. నేను చెప్పినట్టుగా నేను మసాలాలు ఇలా దంచుకొని వేసుకొని చాలా బాగుంటుంది. మిక్సీ అట్టేసుకోండి ఇంకా బాగుంటుందా. ఇగో ఇదేమో లవంగాలు, ఇదేమో జీలకర్ర, ఇదేమో సోంపు తిన్నాక అరగడానికి వేసుకుంటాం కదా, అది మిరియాలు, ఇదేమో సైజీరా, ఇది జాజికాయ, ఇదేమో మరాఠీ మొగ్గ, ఇదేమో బిర్యానీ ఆకు, ధనియాలు కాసిన ఎక్కువ, ఇదేమో ఎలాచండి, నల్ల ఎలాచీలు అంటే ఇస్తారు యాలకులు, ఇవేమో పచ్చ యాలకులు, ఇవేమో దాల్చిన చెక్క, ఇల్లేదేమో పువ్వు, అనాస పువ్వు. ఇవన్నీ బాగా ఇవేసి మంచిగా వేపించుకొని మంచి సువాసన వస్తున్నప్పుడు ఆపేసి కొంచెం సలపడిపోయినాక మిక్సీ అట్టేసుకోండి. ఇంకా దోట్లో దంచుకోలేరా, మిక్సీ అట్టేసుకొని పెట్టుకోండి. మీరు ఏ మాంసం కూర కానీ ఏ నీసు కూరలు కానీ ఇందులో వేసుకోండి. గుమ్మలు ఆడిపోతుంటుంది. ఇక్కడ వంట ఉండరు అనుకో 3 ఊర్లు వెళ్ళిపోవాలి వాసన, అంత బాగుంటుందా. అన్నిట్లో మీరు దమ్ బిర్యానీలు వేసుకోవచ్చు, మటన్ బిర్యానీలు వేసుకోవచ్చు, చికెన్ బిర్యానీలు వేసుకోవచ్చు, దేనిలన్నా. మామూలుగా మనం ఇంట్లో కాయగూర కూరని కాసినంత వేసుకుంటా చాలా రుచిగా ఉంటుందా. నేను చెప్పినట్టు చేసుకోండి. ఇగో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13లో 2 లేకపోయినా పర్లేదు. ఈ మన ఊర్లో శ్రీకాకుళం దొరకడం కష్టం. హైదరాబాద్ తెచ్చుకున్నానా, ఇది లేకపోయినా పర్లేదు, చాలా బాగుంటుంది. లైట్గా వేపుకొని చేసుకోండి. ఓ లలే కూర బాగున్నదే, నా మొగుడికి కూర అంటే ఎంత ఇష్టమో. అమ్మా పోయి కట్టేసుకుందామా, దించేసుకుందామమ్మ. బా నీసు మానేద్దాం అనుకుంటున్నా, ఎక్కడవుతుంది నీసు తినే నోరు టొకటొకటలు ఆడిపోతుంటుంది, తిరగపోతుంది. ఏడ్ చేయాలి. చాలా రుచిగున్నది, నిజం చెప్తున్నా కదా. రొయ్యలు, పచ్చి రొయ్యలును గోంగూర కన్నా ఎండు రొయ్యలు గోంగూర చాలా బాగుంటుంది. పచ్చి రొయ్యల గోంగూర అందరూ వండుకుంటారా, కానీ ఎండు రొయ్యల గోంగూర కాంబినేషన్ ఏరు. అది ఎంత రుచిగా ఉంది అనుకున్నారా. బాబా ఇంకా చెప్తున్నా గుంటలో అంటే నా ఓతబోదం అండి గుంటల. నువ్వు చెప్తున్నా చూడండి, ఈ రోజుల్లో అన్నీ పిరిమైపోయినాయి రేట్లు. అన్నీ చికెన్ 350 రూపాయలు కేజీ, మటన్ 850 రూపాయలు కేజీ, చేపలు కూడా అలాగే ఉన్నాయి. నా మాట ఎండు రొయ్యలు, ఎండు చేపలు 10 రూపాయలకి ఎన్ని ఇస్తారు కాసినన్ని. ఈ కాసినన్ని ఇంత గోంగూర 10 రూపాయలు 2 కట్టలు, కాసిన నూనె 2 ఉల్లిపాయ ముక్కలు అంతే, ఇంకేట్లేదు. కమ్మటి కూర ఇంత అందరు కూర్చొని తినేవచ్చా. ఇంత అన్నంలో ఇంత కూర వేసుకుంటే ఇంత అన్నం తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. కాసిన ఉల్లిపాయ ముక్క నంచుకుంటే కంచం మొత్తం నాకే వచ్చు. సరే అండి, మీ అందరూ కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలా. ఉంటానా?
అందరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు తెలుసు కదా, ఫుడ్ బైట్స్. ఫుడ్ భోజనాల కోసం అన్నమాట. మంచి కమ్మటి భోజనాలు, నీసు కూరలు కానీ, పచ్చికూరలు కానీ, వెజ్ కూర కానీ, పచ్చళ్ళు కానీ, గిచ్చడి ఏదో అన్ని రకాలు చేస్తాను. వారం మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను. నన్ను కూడా ఎప్పుడు ఇలాగే ఆదరిస్తూ ఉండాలి. మా ఛానల్ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయాలి, గంట పిల్లలు కూడా టంగని కొట్టాలా. ఉంటారా? బాయ్.